పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీలో సంచలనం రేకెత్తించిన 5 నెలల పసిపాప హత్య కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. పసిపాప యశ్వితను కన్న తల్లి, అమ్మమ్మ కలిసే కడతీర్చారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రేమ వివాహం చేసుకుని పిఠాపురం జగ్గే చెరువు కాలనీలో నివాసముంటున్న పెదపాటి సతీష్, పెదపాటి శైలజల కుమార్తె యశ్విత అనే 5 నెలల పసిపాప ఈ నెల 6న నూతిలో శవమై కనిపించింది. నూతి దగ్గర కుంకుమ, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసి పాపను చంపేశారని ప్రచారం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో సహా రంగప్రవేశం చేసి విచారణ ప్రారంభించగా హంతకులు బయటపడ్డారు. దీనిపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి హత్య కేసు వివరాలు వెల్లడించారు. సతీష్, శైలజ తరచూ గొడవ పడేవారని, ఈ నెల 6న పెదపాటి శైలజ, ఆమె తల్లి పసుపులేటి అన్నవరం కలిసి 5 నెలల పసిపాప యశ్వితను గొంతు నులిమి చంపేసి నూతిలో పడేశారని, కేసును పక్కదారి పట్టిద్దామనే తప్పుడు ఆలోచనతో క్షుద్ర పూజలనే నాటకానికి తెరతీశారని చెప్పారు. హంతకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం టౌన్ ఎస్ఐ మణికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసింగాపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం, ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆడ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టడము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అయినటువంటి శైలజ చెప్పటము, తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే 6వ తారీఖు నైటు తెల్లవారితే 7వ తారీఖు అనగానే సుమారు 1 గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావులో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము. ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్లవలసింది, ఈ కేసు ఖచ్చితంగా మర్డర్, హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయింది. అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి, ఇది అనేటువంటిది పోలీసుల్ని దృష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది. తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక, తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది. మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే A1 ఉన్నటువంటి అన్నవరం, A2 అయినటువంటి శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం చేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్గా వీళ్ళు చంపేసి పడేసిద్దాం అనేటువంటిది ఒక 10-15 రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది.